ఇప్పటి వరకు మనం హై బడ్జెట్ మూవీస్ చాలా చూసాం. అయితే వాటిలో కొన్ని మూవీస్ బడ్జెట్ అయితే 500 నుంచి 600 కోట్ల వరకు చేరింది. మరియు వాటిలో కొన్ని మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేశాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే సౌత్ నుండి నార్త్ వరకు అన్ని ఇండస్ట్రీలో భారీ బడ్జెట్లతో సినిమాలు తీయడం మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు రాబోతున్న సినిమా బడ్జెట్లు చూస్తే మీ మతిపోతుంది. వాటి బడ్జెట్ 300 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా ఉండబోతుంది. అవి బాహుబలి మూవీ రికార్డులను కూడా బద్దలు కొట్టబోతున్నాయి. అయితే పదండి చూద్దాం ఆ మూవీస్ ఏవో. అయితే అందులో ఒక మూవీ బడ్జెట్ అయితే 1000 కోట్లుగా కూడా ఉంది. ఆ మూవీ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన లిస్ట్ లో ముందుగా ఉన్న మూవీ కంగువా. ఈ మూవీలో సూర్య గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ పీరియాడిక్ మూవీ. ఈ మూవీని తమిళ డైరెక్టర్ శివ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అయితే శివ గారు ఈ మూవీ గురించి ఏం చెప్పారంటే, ఈ మూవీలో యాక్షన్ చాలా భయంకరంగా ఉండబోతుంది. సూర్య గారు చాలా భయంకరమైన రూపంలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో దిశ పటాని మరియు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ 1678కి చెందింది అని చెప్పారు. ఈ మూవీతో మొదటిసారిగా శివ మరియు సూర్య గారు పాన్ ఇండియా మూవీని తీయబోతున్నారు. అయితే ఈ మూవీని 2 పార్ట్లుగా తీయబోతున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా బాహుబలి రికార్డ్ తిరగరాస్తుంది అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఈ మూవీ 10 భాషలలో రిలీజ్ అవ్వబోతుంది. అదే విధంగా ఈ సినిమాలో యానిమల్ మూవీలో నటించిన బాబీ డ్యూయల్ విలన్ గా నటించబోతున్నాడు. దీంతో పాటు ఈ మూవీ యొక్క పోస్టర్ మరియు టీజర్స్ అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇది 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మరియు ఇది 3D ఫార్మాట్ లో కూడా ఉండబోతుంది. అయితే ఈ మూవీని 2024లోనే రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చే మూవీ వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ గారు నటించబోతున్నారు. అయితే ఈ మూవీని బ్రహ్మాస్త్ర తీసిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు. అయితే ఇందులో ఎన్టీఆర్ గారు విలన్ గా నటించబోతున్నారు. దీంతో పాటు ఈ మూవీలో సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ కూడా కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు. ఈ మూవీ కాప్ యూనివర్సిటీని సృష్టించబోతుంది. మరియు ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కి గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ మూవీని భారీగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇందులో ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ హృతిక్ రోషన్ మరియు మాస్ యాక్టర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ టైగర్ 3 మూవీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 500 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ 2024లో స్టార్ట్ అవ్వబోతుంది. మరియు ఈ మూవీని జనవరి 25, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు మన లిస్ట్ లో వచ్చే మరొక మూవీ పుష్ప 2 అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ క్రైమ్ మూవీ. ఈ మూవీని సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 హిందీలో భారీగా హిట్ అయిన తర్వాత పుష్ప 2ని కూడా వేరే లెవెల్లో తీయబోతున్నారు. మరియు ఈ మూవీని ఇండియాతో పాటు వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో రణబీర్ కపూర్, విజయ్ సేతుపతి మరియు జగపతి బాబు కూడా విలన్ గా నటిస్తున్నారు. అయితే పుష్ప 1లో నటించిన ఫహద్ ఫాసిల్ పుష్ప 2లో కూడా నటించబోతున్నాడు. అయితే ఈ మూవీని 3 పార్ట్లుగా తీయబోతున్నారు. మరియు ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. అయితే ఈ సాంగ్ లో దిశ పటాని మరియు ఉర్మిళ కూడా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీని చూడడానికి ఎంతమంది ఎగ్జైట్మెంట్ గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్ 500 కోట్లుగా ఉండబోతుంది. అయితే ఈ మూవీని 2024 డిసెంబర్లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ అశ్వత్థామ. ఈ మూవీని ఆదిత్య దత్ నిర్మించబోతున్నారు. ఇది ఒక మైథలాజికల్ మూవీ. అయితే ఆదిత్య దత్ ఈ మూవీ గురించి ఏం చెప్పాడంటే, ఇది ఒక భారీ బడ్జెట్ మూవీ మరియు ఇందులో గ్రాఫిక్స్ చాలా భారీగా ఉండబోతున్నాయి. మరి దీని యొక్క బడ్జెట్ 600 కోట్ల నుంచి 700 కోట్ల వరకు ఉండబోతుంది. ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ముందుగా విక్కీ కౌశల్ ని అప్రోచ్ అయ్యాడు, కానీ అతను దీనికి నిరాకరించాడు. అయితే దాని తర్వాత అల్లు అర్జున్ ని అప్రోచ్ అయ్యాడు, కానీ అల్లు అర్జున్ ఈ మూవీని చేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఈ మూవీ ఒక మైథలాజికల్ మూవీ మరియు ఇందులో భారీగా VFX ఉండబోతుంది. అదే విధంగా ఈ మూవీ దేవుడిపై ఉండబోతుంది. కాబట్టి అల్లు అర్జున్ ఈ మూవీలో నటించడానికి భయపడ్డాడు. ఎందుకంటే కొంచెం తేడా వచ్చిన ఆదిపురుష్ లాగా తన మూవీ కూడా ఫ్లాప్ అవుతుందని అతను నిరాకరించాడు. అయితే ఈ మూవీలో విక్కీ కౌశల్ ఫైనల్ గా హీరోగా కనిపించబోతున్నాడు. అయితే చూద్దాం ఫైనల్ గా ఇందులో ఎవరు నటిస్తారో. దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చే మూవీ రామాయణ్. ఈ మూవీని నితీష్ తివారీ తీయబోతున్నాడు. అతను ఇంతకు ముందు కూడా భారీ బడ్జెట్ మూవీ దంగల్ ని తీశాడు. ఈ మూవీ ఎంతగా సంపాదించిందో మనకందరికి తెలుసు. అయితే ఈ మూవీ రామాయణంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో హీరోగా రణబీర్ కపూర్ కనిపించబోతున్నాడు మరియు హీరోయిన్ గా సాయి పల్లవి కనిపించబోతుంది. అదే విధంగా ఈ మూవీలో రాకింగ్ స్టార్ యష్ విలన్ గా కనిపించబోతున్నాడు. మరియు ఈ మూవీ యొక్క బడ్జెట్ 750 కోట్లుగా ఉండబోతుంది. అదే విధంగా ఈ మూవీని ఈ సంవత్సరం నుండి షూటింగ్ ప్రారంభం చేయబోతున్నారు. దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చే మూవీ క్రిస్ 4. ఈ మూవీని హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తీయబోతున్నాడు. ఇందులో హృతిక్ రోషన్
హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ యొక్క 3 పార్ట్లు వచ్చాయి. అవి కూడా భారీగా హిట్ ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మూవీస్ లో దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు. అదే విధంగా క్రిస్ 3 మూవీలో నటించిన వివేక్ ఓబ్రాయ్ ఇందులో మరోసారి కనిపించబోతున్నాడు. అదే విధంగా ఇందులో నవాజుద్దీన్ కూడా విలన్ గా నటించబోతున్నాడు. ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ నచ్చింది. మరియు ఇండియన్ సినిమాలో సూపర్ హీరో మూవీస్ చాలా తక్కువగా వచ్చాయి. మరియు ఈ మూవీ యొక్క బడ్జెట్ 1000 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఉండవచ్చు. అయితే ఈ మూవీ 2026లో రిలీజ్ అవ్వబోతుంది. దీంతో పాటు మన లిస్ట్ లో వచ్చే మరొక మూవీ SSMB29. ఈ మూవీని రాజమౌళి గారు తెరకించబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్ల నుంచి 1100 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ ఒక అడ్వెంచర్ గా ఉండబోతుంది. రాజమౌళి మహేష్ బాబుని సరికొత్తగా పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి గారు తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ మూవీ కూడా భారీగా వసూలు చేయబోతుంది. ఈ మూవీలో దీపికా పదుకునే నటించబోతుంది. మరియు ఇందులో థార్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ మూవీ అమెజాన్ అడవిలో ఉండబోతుంది. ఈ మూవీని మనం 2020 లోపు చూడవచ్చు. దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చే మూవీ మహాభారతం. అవును ఫ్రెండ్స్, మహాభారతాన్ని SS రాజమౌళి తీయబోతున్నారు. రాజమౌళి ఆల్రెడీ మహాభారతంపై పనిచేయడం స్టార్ట్ చేశారు. ఈ మూవీని ఆయన 10 పార్ట్లుగా తీయబోతున్నారు. ఇవి భారీ బడ్జెట్తో ఉండబోతుంది. మహాభారతాన్ని తీసిన తర్వాత ఆయన సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నారు. అయితే ఈ మూవీ సౌత్ నుండి నార్త్ వరకు ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఇందులో కనిపించబోతున్నారు. అయితే ఇందులో ప్రభాస్ భీముడు మరియు హృతిక్ రోషన్ కర్ణుడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీస్ లో కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు లేదా అమీర్ ఖాన్ నటించబోతున్నారు. అయితే ఈ మూవీస్ ని 2025 తర్వాత SS రాజమౌళి తీయబోతున్నారు. ఎందుకంటే రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబుతో తీస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీస్ ని ఆయన 1000 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నారు. అయితే ఈ మూవీస్ ని మనం 2025 నుంచి 2026 వరకు చూడవచ్చు. అయితే మన లిస్ట్ లో ఉన్న ఆఖరి మూవీ అల్లు అర్జున్ 22వ మూవీ. అవును ఫ్రెండ్స్, అల్లు అర్జున్ తన 22వ సినిమా త్రివిక్రమ్తో తీయబోతున్నాడు. అయితే ఈ సినిమా ఒక మైథాలజికల్ మూవీగా చెప్తున్నారు. ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద సినిమాగా ఉండబోతుంది. అయితే ఈ మూవీలో స్టోరీ దేవుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్ 1200 కోట్ల వరకు ఉండబోతుంది. మరియు ఈ మూవీని 2025 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇది ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషలలో రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్లలో ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.